అధికారంలోకి వచ్చిన 2.5 ఏళ్ల ఏం చేసినావో తెలంగాణకు చెప్పు అంటున్నారు. నీ 6 గ్యారంటీలు ఏమైనావో చెప్పమని అడుగుతున్నారు. మీరు ఇస్తాన్న నిరుద్యోగుల ఉద్యోగాలు ఏమైనావో లెక్క చెప్పురు అంటున్నారు. ఇక్కడ కూట్ల రాయి తీయమంటే చేత కాదు కానీ వాడు ఢిల్లీకి పోయేట మోడీ 12 ఏళ్ళకు ఏం చేసిన 2 వస్తాయి కాంగ్రెస్ వాళ్ళకి. ఐఎమ్ సారీ టు సే కాంగ్రెస్కి 2 వస్తాయి. కాంగ్రెస్ లీడర్లు అందరికీ 2 ఉంటాయి. 15 లక్షలు వేసిర్రా బ్యాంకులలో. అరే ఏత్తమని మేము చెప్పలేదురా భయ అని చెప్తున్నాం. ఏ రోజు కూడా మోడీ గారు నేను 15 లక్షలు తెచ్చి మీ ఖాతాలో ఎత్తా అని చెప్పలే. ఇగో ఇదొకటి అదికి వస్తుంది. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఇచ్చి రాని అడుగుతారు. ఈ 2 అబద్ధాలని నిజమని ప్రధానం చేసేటువంటి ఒక ప్రయత్నం తప్ప 2.5 ఏళ్ళైంది మరి మనం గెలిచి ఏం చేసినాం, ఏ నియోజకవర్గానికి ఏం చేసినాం, ఇవి మాట్లాడుంది. ప్రజలకు ఏం చేసి మీరు మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంటారో ఇంకా చెప్పుర్రి. పొద్దుల జీవన్ రెడ్డి గారు చెప్పారు నీ గురించి. జీవన్ రెడ్డి గారు మాకంటే గట్టిగా చెప్పారు నీ గురించి. కాంగ్రెస్ పార్టీకి మీరు చేస్తున్న సేవల గురించి బాగా చెప్పారు. అందుకని దయచేసి పొద్దున్న లేసేదో మోడీ గారిని తిట్టంగానే పెద్ద నాయకుని అయిపోతా అని, ఇక కాంగ్రెస్లో ఎవరు లీడర్ లేరు ప్రధానమంత్రి కుర్చీకి, ఈయన పోయి ప్రధానమంత్రి కుర్చీకి పోటీ పడదామని ఏదేదో సోషల్ మీడియాలో రాయించుకుంటే బాగుంటుంది ముఖ్యమంత్రి గారు. కానీ ఇవేవి కూడా ఆచరణకు సాధ్యం కావు. అమల్లో మీరు చెప్పలేనటువంటి అంశాలు. మీరు మాట్లాడిన ఏ ఒక్క మాట కూడా తెలంగాణ సమాజం స్వాగతించదు, హర్షించదు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని, తెలంగాణ ప్రజల తెలివితేటల్ని ఢిల్లీలో తక్కువ చేసి చూపెట్టద్దని నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. మేము ఇదేదో సీలు కవర్లో పెట్టి 2029 ఎన్నికలకు గంట ముందు తీసి ప్రజలకు చెప్పకుండా సీట్లు పెంచుతలేమన్నా. బాజాబ్తా దేశ సర్వోన్నత స్థానం పార్లమెంట్లో చర్చకు పెట్టి, ముందు బీఏసీలో చర్చ పెట్టి, బిల్లును పార్లమెంట్లోకి తెస్తామని చెప్పి, అన్ని పార్టీలకు ప్రతులు ఇచ్చి, మీ నాయకుడు లీడర్ ఆఫ్ అపోజిషన్ గౌరవనీయులు రాహుల్ గాంధీ గారికి కూడా కాపీ ఇచ్చి చర్చ పెట్టి